హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. విజయవాడ, హైదరాబాద్ వెళ్ళి అట్నుండి మా ఇంటికి కూడా వెళ్ళి అక్కడ ఒక 2 రోజులు ఉండి అయితే ఇంక మళ్ళీ మా అమ్మల ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక పొద్దున్నకే ఊర్లో ఉంటే మా పిల్లలు అయితే లెగిసిపోతారు. ఇంకా ఆల్రెడీ లెగిసిపోయి మా అందరి టిఫిన్లు కూడా అయిపోయాయి. నేను ఫ్రెష్ కూడా అయిపోయాను, కానీ అస్సలు ఫ్రెష్ అయినట్టే లేదు. చెమటలు అలాగ ఉన్నాయి అనమాట. ఇంకా రోజు వారితో కంపేర్ చేస్తే ఈ రోజు కొంచెం వాతావరణం అయితే మబ్బులుగా క్లౌడీగా బాగుంది కదమ్మా. ఎక్కువ సన్ రాలేదు కదా ఈ రోజు. రాలేదు. ఏమైతే నువ్వు చెవిట్లో పువ్వు పెట్టుకుంటాను. ఇదేం పువ్వు? మల్లె పువ్వులు. ఇదిగోండి, నేను మల్లె పూలు అయితే పెట్టుకున్నాను. అదే రాలిపోతే అదే చెవిలో పెట్టుకుంటున్నాడు. అది తీసుకొని ఈ పువ్వులు అయితే మా పక్కింటి ఆవిడ ఇచ్చింది నాకు. ఇంకా మేము వచ్చేసరికల్లా మా వదిన అయితే వైజాగ్ వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు కూడా 2-3 days లో అయితే ఇంకా వెళ్ళిపోతారు. అస్సాం ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట మా అన్నయ్యలకి అక్కడికి. ఇంకా లగేజ్లు అంతా ప్యాకింగ్ అదంతా ఉంటది కదా, అందుకోసమనే మా అమ్మల ఇంటి నుంచి అయితే మా వదిన మా వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట వైజాగ్. మా అన్నయ్య అయితే ఇక్కడే ఉన్నాడు మాకు కలవడం కోసం అనేసి. మా అన్నయ్య కూడా ఇంకొక 1-2 రోజుల్లో వెళ్ళిపోతాడు వైజాగ్. అక్కడ నుంచి అక్కడ 1 రోజు 2 రోజులు ఉండి అక్కడ నుంచి వెళ్ళిపోతారు అనమాట. ఈ రోజు టిఫిన్ ఏం చేసినావు? కుడుము చట్నీ. ఈ రోజు మా టిఫిన్ అయితే కుడుము చట్నీ అనమాట. ఆయిల్ అండ్ ఫుడ్. కుడుము నచ్చిందా? అమ్మమ్మ బాగా చేసిందా? మరి అమ్మమ్మకి థ్యాంక్స్ చెప్పావా? ఏ థ్యాంక్స్? ఎవరికా థ్యాంక్స్? థ్యాంక్ యూ అమ్మమ్మ అని చెప్పాలి. అమ్మమ్మ నువ్వు మ్యాచింగ్ చేసుకున్నారా? గ్రీన్ గ్రీన్ చూసారా? అదిరా అక్కడికి పువ్వు తక్కువ అయిపోయిందట. మా అమ్మ ఇంకొకటి మళ్ళీ నువ్వు కూడా చెవిట్లు పెట్టుకోనట్రా. 2 ఫ్రెండ్ తెచ్చింది అమ్మమ్మ. ఓకేనా? 2 ఫ్రెండ్ మల్లెపూలు. ప్రెసెంట్ మా అన్నయ్య అయితే ఇంట్లో లేడు, బయటకు వెళ్ళాడు. బయటకంటే తిరుక్కోవడానికి ఏం కాదు, పొలంకి వెళ్ళాడు అనమాట మా నాన్నతో పాటు. ఇప్పుడైతే పొలం పనులు అవుతున్నాయి. అవి ఏంటంటే గొట్లు వేయడం అంటారనమాట. ఇంకా 6 నెలల్లో ఇథనాల్ జల్లుతారు కదా, ఇథనాల్ జల్లే ముందే గొట్లు అవన్నీ వేస్తారనమాట. బాగా గడ్డదంతా పెరిగిపోద్ది కదా, అదంతా కూడాను పారతో నరికి గొట్లేస్తారు. దాన్నే గొట్లు వేయడం అంటారు. ఇంకా గొట్లేతకి వెళ్ళాడు అనమాట మా నాన్నతో మా అన్నయ్య. మా అమ్మ ఎక్కడికి వెళ్ళాడు? పొలం పనికి. నువ్వు వెళ్తావా? వెళ్తావా? నీకు వచ్చా గొట్లేడా? మరి ఎందుకు వెళ్ళేం చేస్తావు? పొలంకి వెళ్ళేం చేస్తావు? చూస్తావా? మా పిల్లలు అయితే సరదా పడుతుంటారు కానీ బయట వేడికి ఎండలకి ఎందుకు లేనేసుకొని నేనే పంపించట్లేదు. అనవసరంగా అక్కడ ఎండకి బాగా ఇదైపోతారు అనేసి. అసలు వచ్చినప్పటి నుంచే సన్ స్క్రీన్లు అవన్నీ రాస్తూనే ఉన్నాము. అయినా గానీ మా ఫేస్లు చూసారా, 4 రోజుల్లో కలర్లు మారిపోయి. ఏది మర్చిపోయినా గానీ అసలు థైరాయిడ్ టాబ్లెట్, తర్వాత సన్ స్క్రీన్, ఆ 2 మాత్రం కంపల్సరీ అనమాట. ఇప్పటి వరకు ఎక్కడ మిస్ చేయలేదు. ఇంకా వంట లేదు తంట లేదు, జస్ట్ టిఫిన్లే అయ్యాయి అనమాట. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. బయట వెదర్ అయితే ఈ రోజు కొంచెం కూల్ గా బాగుంది. ఇలాగే ఉంటే బాగుండు మేము వెళ్ళినంత వరకున్నా. నేనైతే అలా కోరుకుంటున్నాను. నిన్న మొన్న అయితే పొద్దున్న మేము లేచేసరికల్లా ఎండ జిగేయమనేది. అసలు మధ్యాహ్నం ఎండ అంతసేపు అయితే అసలు ఉండలేకపోతున్నాం ఇంట్లో. సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు అనమాట. అంత వేడి ఉంటుంది, 45 degrees. ఇంక మా బావేమో మేము హైదరాబాద్ విజయవాడ వెళ్ళాం కదా, అవన్నీ అక్కడ వీడియోలు తీసాం కదా, అవన్నీ 1 by 1 ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నారు. మా బావ కూడా టిఫిన్ చేసేసారు. మా అత్త కోసం తీసుకున్న శారీస్ అయితే మా అత్తకి ఇచ్చేసాను. మా అత్త బాగున్నాయి అని చెప్పారు. ఇంకా ఇప్పుడైతే మా అమ్మ కోసం ఒక కాటన్ శారీ తీసుకున్నాను కదా, ఇదైతే ఇప్పుడు మా అమ్మకి ఇస్తాను. మా అమ్మ ఏమంటదో, మా అమ్మకి నచ్చిద్దో నచ్చదో, నచ్చకపోతే నేను తీసుకుంటాను, నచ్చితే ఇచ్చేస్తా. మమ్మీ సరే కాటన్దే. మా బాపకి ఇలాంటి కాటన్ వద్దనిసింది. ఇల్లి పాలిస్టర్ లాంటివంటే చూడు మెత్తగా, వాటికి ఏం చీరలు అంటారు. నువ్వు ఒకప్పుడు కట్టేదాను కదా, ఇప్పుడు మానే నువ్వు. ఇవి కాటన్వి చెమటగా రెక్కి రఫ్ అండ్ టఫ్ కి బాగోట్లేదు. రఫ్ అండ్ టఫ్ కి నాకు అలాంటివి కావాలి, మెత్తటి. పనికి వెళ్ళినా గానీ ఒక ఓరుతాయట. కాటన్ అయితే వేగం సిరిగిపోతాయి, వద్దంటే అలాంటివి తీసుకుని వచ్చాను 2. వదిలేతీయ ఫోన్ లాగి జీవితాలే ఖాయం లేదు. ఇంక రంగులు బట్ట రంగుకి ఎడుతాను నువ్వు. నా జాకెట్ కుట్టని చెప్పదు నీకు. నీ దగ్గర ఉన్న జాకెట్ తోటి వేసుకో. నీకు మ్యాచింగ్ జాకెట్లే ఉండాలని లేదు కదా. మా అమ్మ అయితే ఈ మధ్య నేను చూస్తున్నాను చీరలు జాకెట్లకు మ్యాచింగ్లు. నా చిన్నప్పటి నుంచి ఇలాగనమాట. చీర ఒకటి అయితే జాకెట్ ఒకటి, నచ్చితే కుట్టించు, లేకపోతే వదిలి ఈ చీర కట్టుకో. చీర బాగుందా? చీర అమ్మమ్మకి బాగుంటదా? అమ్మమ్మకి బాగుంటదా చీర కట్టుకుంటే? అమ్మాయి అమ్మాయిలే కట్టుకుంటారు చీరలు, అబ్బాయిలు అబ్బాయిలు కట్టుకుంటారు. కడతాను రా నేను. వద్దట ఎగరెగర వెళ్ళిపోతాడు.
మేము వచ్చినప్పటికైతే ఈ పువ్వులు 2 3 ఉండేవి. మేము వైజాగ్ విజయవాడ మా అత్తల ఇంటికి వెళ్ళి వచ్చేసరికల్లా చూడండి చెట్టు నింపు పువ్వులు పోతున్నాయి. భలే అందంగా ఉన్నాయి ముద్దగా. ఏటికి వెళ్తావా? మామ వస్తే మామతో వెళ్తావా? మీ ఇద్దరికి పంపిస్తే ఇంకంతే సంగతి. మామ పొలం నుంచి వస్తాడా మామ తాత, అప్పుడు వాళ్ళిద్దరితో మీ ఇద్దరు వెళ్తారు. ఓకేనా? ఫుల్ గా ఎంజాయ్ చేసుకుని వద్దురా. ఇప్పుడు ఆడుకోండి. మధ్యాహ్నం లంచ్ లోకి అయితే మేము గుడ్ల కూర వండాలనుకుంటున్నాము. గుడ్ల కూర కోసం అయితే గుడ్లు అయితే ఉడకబెడతాను. నేను ఎప్పుడైతే గుడ్లు ఉడకబెట్టడానికి అగారు ఎగ్ బాయిలర్ యూజ్ చేస్తున్నా. జస్ట్ ఇలాగా హోల్ పెట్టుకొని దీని మీద పెట్టి, ఆల్రెడీ ఇందులో వాటర్ అయితే వేసేసాను. జస్ట్ ఇలాగా ఒక చిన్న హోల్ పెట్టేసి దీని మీద పెట్టేసి మూత పెట్టేస్తాను. గుడ్లన్నిటికీ కూడాను హోల్స్ పెట్టేశాను. ఆల్రెడీ వాటర్ కూడా వేస్తాను కాబట్టి ఇంక మూత పెట్టేసి ఇక్కడ ఆన్ బటన్ ప్రెస్ చేస్తాను. అక్కడ గుడ్లు అయితే ఉడుకుతాయి. ఈ లోపల అన్నం ఒక పక్క, చారు ఒక పక్క అయితే పెట్టేస్తాను పొయ్యి మీద. బెండకాయలు వేసి రసం పెట్టాను. ఇక్కడ రసం అయితే మరుగుతుంది ఒక పక్క. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్నం పెట్టాను. అన్నం కూడా పొంగులు కట్టింది. పొంగంతా కూడాను ఇలా వచ్చే కొద్దీ తీసేసి అయితే కుర్తులో పెట్టేస్తా. కుర్తులో పడేయాలి. ఇంకా కింద అయితే కూరకి ఉల్లిపాయలు కోస్తున్నాను. మా అన్నయ్య కూడా పొలం నుంచి వచ్చేసాడు. ఎందుకంటే నీ గురించి కలవరిస్తాను మా వాళ్ళు. ఏటికెళ్తాం మా అమ్మతో. ఎదురా మామ వచ్చాడు. ఒక 10 minutes తర్వాత అంట. ఇప్పుడు వరకు మబ్బు ఉండేది, ఇప్పుడే ఇంకా మబ్బులు ఈడిపోయి ఎండ వస్తుంది అనమాట. జిగేలమంటుంది ఎండ. గుడ్లు ఈ అగారో ఎగ్ బాయిలర్ లో పెట్టేసి నా పని నేను చేసుకుంటా ఉంటే ఇక్కడ గుడ్లు కూడా ఉడికిపోయాయి. అది మట్టుకు అదే ఆఫ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు తీసేసి వలిసేస్తాను. గుడ్లు టమాటా కర్రీ వండుతాను. ఇంకా ఎండ మబ్బు అవుతున్నా గానీ మా బావేమో నిమ్మకాయ నీరు కలపమన్నారు. వాటర్ లో ఒక నిమ్మకాయ పిండేసి అందులో కొంచెం అంతా పంచదార వేసి కలిపాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎవరింటికైనా చుట్టాలు వచ్చారనుకోండి, గబుక్కున ఎట్టిలో బాటిల్ లేదంటే ఏదో జ్యూస్ బాటిల్స్ తెచ్చి ఇచ్చేస్తున్నారు. కానీ నా చిన్నప్పుడు ఎవరైనా మా ఇంటికి చుట్టాలు వస్తే మా అమ్మ అయితే మాత్రము కిరాణా షాప్ కి వెళ్ళి నిమ్మకాయ తీసుకుని రమ్మనేది. తీసుకుని వస్తే ఇలాగా నిమ్మకాయ నీళ్ళే కలిపేసి ఇచ్చేది అనమాట. ఒకప్పుడైతే ఇలాగే ఇచ్చేవాళ్ళు. ఇంకా ఎవరైతే చుట్టుకోలు మా ఇంటికి వస్తారో వాళ్ళ పక్కన ఇలాగే కూర్చునేదాన్ని నేను. వాళ్ళు తాగేటప్పుడు నువ్వు కూడా కొంచెం తాగమ్మా అనేసి షేరింగ్ ఇస్తాను. తాగా లైట్ గానే చేశాను పంచదార. ఓకేనా? ఇంకా టీవీలో అబ్బాయి గారి సినిమా వస్తుంది. మా అమ్మ టీవీ చూపించిన ప్రతిసారి అంటారు ఆ టీవీ మార్చండి కళ్ళు పోతాయి అనేసుకుని. ఆ టీవీ నార్మల్ గా బాగానే కనిపిస్తుంది, కాకపోతే వీడియో తీస్తేనే అది ఎందుకు బొమ్మ ఎగురుతుంది. ఎందువల్ల అంటారు వాళ్ళగా? ఓల్డ్ మోడల్ టీవీ కదా, అది స్క్రీన్ దాని రేట్ అంతే. వీడియో తీసినప్పుడు అలా కనిపిస్తుంది. నార్మల్ గా అయితే మాకు బాగానే కనిపిస్తుంది. అబ్బాయి గారి సినిమా వస్తుంది, చూసి చాలా డేస్ అయ్యింది. సూపర్ గా ఉంటది సినిమా. అన్నము చారు అయిపోయింది. ఇప్పుడు కూర వండుతున్నా. ఆల్రెడీ గుడ్లు కూడా ఉడికిపోయాయి, వలిసేసాను. మంచిగా తాలింపు కూడా ఫ్రై అవుతుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి దంచుతున్నాను. ఫ్రెష్ గా దంచే వేస్తుంది మా అమ్మ ఎప్పుడు కావాలంటే అప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోయన్నా కానీ మా అమ్మకి అలవాట్లేదు. అందుకోసమని ఇలా ఫ్రెష్ గా దంచే వేస్తాము. గుడ్లకైతే ఇలాగా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇందులోకి టమాటా జ్యూస్ అదంతా లోపలికి బాగా వెళ్ళి బాగుంటది అనేసి టేస్ట్. మా అమ్మ అయితే ఎప్పుడు గుడ్లు అయితే ఫ్రై చేసి కూర వండదు. నాకు కూడా అలవాట్లేదు. ఎప్పుడో వీడియో కోసం అలాగ ఫ్రై చేసి వండుతాను గానీ మేమైతే ఇలా డైరెక్ట్ గానే వేసేస్తాము. అలా ఫ్రై చేసి వేయడం వల్ల గుడ్లు అనేవి సాఫ్ట్ గా ఉండకుండా హార్డ్ అయిపోతాయి అనిపిస్తుంది నాకు. ఇదిగోండి ఇక్కడ టమాటా గ్రేవీ కూడా మంచిగా మగ్గింది. ఇప్పుడు ఈ ఉడకపెట్టిన గుడ్లని ఇందులో వేసేస్తాను. అన్ని వేసేసి కలిపేసి ఒక 2 minutes అయితే ఉడికిద్దాము. నేను నైట్ మేడ మీద పడుకున్నాము. పొద్దున్నకి చిన్న చినుకులే కానీ కొంచెం ఎక్కువగా చిక్కగా పడ్డాయి. ఇంకా గబగబా ఫ్యాన్లు బొంతలు అన్ని కిందకి తీసుకుని వచ్చాము. చినుకులు తగ్గిపోయి ఇంక ఇంట్లో పడుకుంటున్నారు కాసేపు మా పిల్లలు మా బావ. ఇంక ఇప్పుడేమో అసలు ఎండ ఎక్కట్లేదు కానీ చల్లని కూడా లేదు, ఎండే లేదు, అంతే చెమటలు ఆ వేడి అలానే ఉంది. వేసవికాలం అంటేనే ఇలా ఉంటది, తప్పదు. ఊర్లో మా అమ్మల ఊర్లో ఉండేటోళ్ళు అమ్మ ఎప్పుడు వచ్చావు అనేసి అడిగితే ఇలా మొన్న వచ్చాము, ఉంటారా 10 రోజులు అంటే ఉంటామంటే మంచి ఎండలకు వచ్చారు, ఎండలకు దొరికిపోతాండ్రు పిల్లలు మీరు అంటాండ్రు. ఏం చేస్తాం, తప్పదు. మామిడి పళ్ళు కావాలి కానీ నాకు ఈ ఎండాకాలం వద్దు, అలాగైతే బాగుండు. తర్వాత కొంతమంది అయితే అక్క మీ అమ్మల ఇంట్లో ఏసీ పెట్టించవచ్చు కదా అనేసి అడుగుతుండ్రు. పెట్టించవచ్చు, కాకపోతే ఇదేమి స్పేర్ బిల్డింగ్ కాదు. చూస్తున్నారు కదా ఆ చివరకు డోర్ వేసి ఉంది. ఇంకా అవతల వరకు ఇల్లు స్ట్రైట్ ఇల్లు. ఇంకా ఎక్కడైనా ఏసీ పెట్టినా ఇంకా డోర్లన్నీ క్లోజ్ చేసేసి ఇంకా లైట్లు కాల్చుకొని ఉండాలి ఇంట్లోన. బిల్డింగ్ లాగా స్పేర్ బిల్డింగ్ అనుకోండి, ఒక రూమ్ లో చక్కగా ఏసీ ఫిక్స్ చేసుకొని ఉండొచ్చు. కానీ మా అమ్మల ఇంటికి అయితే ఆ సదుపాయం లేదు. ఒకవేళ పెట్టినా కానీ అమ్మ కరెంట్ బిల్ ఎంత వచ్చేద్దో అనేసి అంటారు. మళ్ళీ అంతే ఏసీ మేమే పట్టించి మళ్ళీ కరెంట్ బిల్ కూడా మాకే కట్టుకోమంటారు. బంపర్ అప్పుడు ఇస్తాండ్రు. చూస్తాము,
ఈ ఇయర్ కి అయితే ఇలా అయిపోయింది కానీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే ఎండలో ఇంకా పెరిగే కొద్దీ ఇంకా ఖచ్చితంగా ఏసీ పెట్టించుకోవాలి. అంత ఎండలు అయితే ఉన్నాయి. మూత పెట్టి కాసేపు ఉడికించాను. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మా అమ్మాళ్ళ ఇంట్లోనూ అటు మా బాపళ్ళ ఇంట్లోనూ వాషింగ్ మిషన్లు ఏమి ఉండవు, చేత్తో ఉతుక్కోవడమే. ఇంకా నిన్న మొన్న అయితే చాలా ఎక్కువ బట్టలు ఉతికాను. వారం రోజులకి వెళ్ళి వచ్చాం కదా, మా బాపళ్ళ ఇంటి దగ్గర సగం బట్టలు ఉతికాను. ఇక్కడికి వచ్చాక ఇంకొన్ని సగం బట్టలు అయితే ఉతికాను. ఇవేమో రోజువారి బట్టలు, ఎప్పటికప్పుడు ఉతుక్కుంటే వేగంగా పని అయిపోద్ది కాబట్టి ఎప్పటికప్పుడు ఉతికేస్తున్నాను. ఇంకా మా అమ్మ చూడండి, రాసుకున్న సబ్బులకే కాదు ఇంక ఈ సర్ఫ్ సబ్బులకు కూడా ఇలాగా పాత అయితే అంటించింది. మిడిల్ క్లాస్ ఇలాగే ఉంటాం మరి మేము. ఇంకా మా అన్నయ్య అయితే 10 నిమిషాల్లో వచ్చి ఏటికి తీసుకెళ్తాను అన్నాడు. ఇప్పుడు అరగంటకి ఎక్కువ అయింది, ఇంకా రాలేదు. మా పిల్లలు ఏమో బట్టలు ఇప్పేసి నలిగిపోతున్నారు ఏటికి అనేసి. ఇంకా మా అమ్మ తీసుకెళ్ళింది వాళ్ళకి ఏటికి. అమ్మ ఒక ఆట ఆడించినది అయితే ఇట్లనా. ఎస్ నవ్వుతుండ్రా. వద్దమ్మా నేను తీసుకెళ్తాను, నువ్వు చెప్పిన మాట ఎంతరా ఎంట్రా అంటే పర్లేదు ఎంతర్లే అని తీసుకెళ్ళింది. పదంట్రా వెళ్ళిపోతుంది అంతే. ఒక్క 10 నిమిషాలు అమ్మమ్మ అంటారంట. ఏమన్నారు చిన్న? ఒక 10 నిమిషాలు. ఎట్లా స్విమ్మింగ్ చేసారా? స్విమ్మింగ్ చేసావా? ఎలాగా? అవును. ఎలా చేసారు చిన్న స్విమ్మింగ్? సాయంకాలం ఉత్తర పదండి. చాలు. హోంవర్క్లు అయితే బోల్డ్ అని ఇచ్చారు. నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా చాలా ఇచ్చారు. ప్రతిసారి ఫోన్ ఇస్తేనే మాది చిన్న స్క్రీన్ కి ఆఫ్ అయిపోతుంది. అందుకోసం అనేసి ఇలాగా పేపర్లు ప్రింట్ తీపించుకొని తెచ్చేసాము. ఇప్పుడు ఇవన్నీ చూసుకొని వీళ్ళు నోట్బుక్లో రాస్తారు. స్టార్ట్ చేస్తారు. ఇంకా పేపర్లో రాయకూడదు, నీ నోట్బుక్ లో రాయమన్నారు మ్యామ్. నీకు పెద్ద అక్షరాలు అయితే మంచి కనిపిస్తాయి అనేసి అమ్మేలాగా పెద్దగా ప్రింట్ తెప్పించింది. తెచ్చుకోండి, బుక్స్ తెచ్చుకోండి, కాసేపు రాత్రి. ఇంకా లంచ్ టైం అయిపోయింది, లంచ్ చేస్తున్నారు. ఏది కావాలరా బాబు నీకు? ఒక సరిపడ. ఇప్పుడు సాంబార్ అంత అండు, బెండకాయ అంత అండు. తాత అమ్మ అందరూ భోజనం చేస్తున్నారు. అమ్మ భోజనం చేస్తుందా? మామయ్య నాన్న. అమ్మ వాళ్ళకి వడ్డిస్తుంది కదా. ఎవరైనా ఇప్పుడు భోజనం చేస్తాండ్రు చెప్పు. అన్నయ్య తాత అందరికి భోజనం చేస్తున్నాడా? అనే భోజనం చేస్తుంది. కూర్చోండి నా పక్కన. ఎవరైనా తింటున్నారో చెప్పు. నాన్న మామ తాత ఎప్పుడు తింటున్నాయో. మా చిన్నడు ఇంకా క్లీన్ చేస్తున్నాడు ఫ్లై. I just said the one. Look at this. Are you what the? This is the last one. Okay. మా చిన్నాడేమో తీసుకెళ్ళి ప్రాంక్ చేస్తాడు వాళ్ళ మా అమ్మ మీద. మా అమ్మకు తెలుసట. మా అమ్మకి ఆల్రెడీ తెలుసట. నిద్ర వస్తుంది, ఆపు, పడుకో. తృప్తి అయిపోయినవా? పడుకో. మా పిల్లలు అయితే తీసుకెళ్లి భయపడతాను అనుకుంటారు కానీ మా అన్నయ్య ఆల్రెడీ చూసాడట ఇంట్లో ఉన్నది. పెద్దేం భయపడలేదు. మా బావకి అయితే కాఫీ చేసి ఇచ్చాను, తాగుతున్నారు. ఈ వేసవికాలంకి అసలు కాఫీలు టీలు ఇవేం అసలు తాగబోదేయట్లేదు. మా పిల్లలిద్దరికి కూడాను గ్లూకోన్ డి ఆరెంజ్ ఫ్లేవర్ కలిపి ఇచ్చా, తాగారు. నచ్చిందా గ్లూకోన్ డి? నచ్చిందా? ఫ్లేవర్ వచ్చిందా? ఈ మధ్య అసలు ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తింటారన్నా కానీ ఏం తినరట. ఓన్లీ వాటర్ తోట కడుపు నింపేసుకుంటున్నారు. తాగు వాటర్. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుపోయాము. ఇంకా నేను పడుకొని లెక్సేసరికి అయితే మా అన్నయ్య మా నాన్న మళ్ళీ పొలంకి అయితే వెళ్ళిపోయారు గట్లెత్తి. అసలు మా అన్నయ్య వచ్చాడే కానీ ఇంకా మా నాన్నతో పాటు గట్లేయడానికి వెళ్తున్నాడు. ఇంట్లోనైతే అసలు ఖాళీగా ఉండట్లేదు. మా నాన్న అక్కడ కదా, ఇద్దరు వేస్తే కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది అనేసుకొని మా నాన్నతో గట్లేయడానికి వెళ్ళారు. ఇంకా మా అన్నయ్యకి పాయసం అంటే చాలా ఇష్టము. నిన్న పడుకునే ముందు నైట్ చెప్పాడు అనమాట పాయసం చేసి వెళ్ళనేసుకొని. ఇంక ఇప్పుడైతే పాయసం అయితే చేస్తాను. ఇంకా నైట్ డిన్నర్ లోకి వచ్చేసి చపాతీ పన్నీర్ కూర అయితే చేయాలనుకుంటున్నాను. అందుకోసమనే ఫస్ట్ అయితే చపాతీ ముద్ద అయితే కలిపేస్తున్నా. ఇంకా మా అన్నయ్య 2-3 రోజులు వెళ్ళిపోతున్నాడని చెప్పాను కదా. ఏమన్నా జంతికలు కానీ ఏం కానీ చెయ్యాలి అక్కడ తీసుకుని వెళ్తామంటే ఈ ఎండలకి ఏం చేస్తారు, ఏం వద్దనిస్తాడు. ఆల్రెడీ అడిగేసాము. ఇంకా కొన్ని ఇష్టమైన పాయసమైనా చేసేస్తే మంచిగా తినేసి వెళ్ళిపోతాడు తృప్తిగా. చాలా ఇష్టం అనమాట. రోజు పాయసం చేసినా కానీ తినేస్తాడు. అంత ఇష్టం మా అన్నయ్య పాయసము.
ఇంకా సేమియాలోన సగ్గు బియ్యం వేసేసి 2 కలిపి చేయమన్నారు పాయసం. ఇంక 2 కలిపి అయితే చేస్తా. ఆల్రెడీ సేమియా అయితే ఫ్రై చేసాను. ఈ సేమియా 1 కప్పు తీసుకున్నాం అనుకోండి, దానికి సగం కప్పు సగ్గు బియ్యం అయితే సరిపోతాయి. ఇవి ఇంకా అసలే చాలా పెద్ద సగ్గు బియ్యం అనమాట. ఇవి ఉడికితే ఇంకా పెద్దవి అవుతాయి. ఇవి అయితే 1 కప్ తీసుకుంటే ఇది 1/2 కప్ తీసుకున్నాను నేనైతే. ఇంకా ఎసరు అయితే పెట్టాను అనమాట. ఇదేమో పాలు గిన్నె, అందుకోసమనే పాలు లాగే ఉన్నాయి వాటర్. ఆ ఎసరు కాస్త వేడెక్కితే ఈ 2 వేసేసి బాగా ఉడికించుకుంటాను. వాటర్ బాగా వేడెక్కాయి. ఇప్పుడైతే ఇందులో సేమియా వేసేస్తున్నాను. అలాగే సగ్గు బియ్యం కూడా వేసేస్తున్నా. సగ్గు బియ్యం అయితే కొంతమంది నానేస్తారు, కానీ మా అమ్మ అయితే నానకుండా వేసినా గానీ ఉడికిపోతాయి, ఏం పర్లేదు అన్నది. అందుకోసమనే నానపెట్టకుండా వేసేసాను డైరెక్ట్ గా. ఇప్పుడు వీటన్నింటినీ కూడాను పలుకేమీ లేకుండా మంచిగా ఉడికించుకోవాలి. సగ్గు బియ్యము సేమియా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో పాలు పోసేస్తున్నాను. ఇప్పుడు ఇంత పలచగా ఉంది, కానీ అలాగే ఇంకాసేపు ఉడికితే చిక్కగా చల్లగా అయితే ఇంకా చిక్కగా అయిపోద్ది అనమాట. అందుకోసమే నేనైతే ఇలా పలచగా చేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా సాల్ట్ వేసుకుందాము. ఎప్పుడైనా కానీ ఇలాగ ఏదన్నా స్వీట్ చేసేటప్పుడు కొంచెం ఇలాగ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటది. ఇంకా అలాగే మీరు తినే తీపికి తగ్గట్టు పంచదార వేసుకోండి. పంచదార కూడా వేస్తాను కదా. ఇప్పుడు కొంచెం అంతా ఇలాచీ పౌడర్ వేస్తున్నా. ఇంకా కావాలనుకుంటే కొంచెం నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్లు ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. ప్రెసెంట్ అవేమి వేయట్లేదు, ఎందుకంటే ఇంట్లో అవి లేవు కాబట్టి. స్నానం చేసావా ఏంటి మాది? స్నానం చేసావా? స్నానం చేసిన అలాగంది. నీకు చెమటలు కారిపోతున్నాయి. ఈ రోజు వాతావరణం అయితే చల్లగున్నట్టే ఉంది, కానీ ఎక్కడ చల్లగా ఉంది, ఎండట్లేదు ఎక్కువ అంతే, కానీ వేడి మాత్రం అలాగే ఉంది. పాయసం రెడీ అయిపోయింది. ఇంక చల్లగా అయితే అందరం తింటాము. నేను తిననులేండి, మిగిలిన వాళ్ళు అందరూ తింటారు. వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా చపాతీలు అయితే చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా టైం అయిపోతుంది అనేసి మా బావ నేను వాకింగ్ అయితే వచ్చాము. టైం అయిపోయింది ఆల్రెడీ 6:30 అయింది. ఇప్పుడు వాకింగ్ కొంచెం దూరం వచ్చాంగా. నాకు అరగంట అయినా వాకింగ్ చేసుకుని వెళ్తే ఇంట్లో పూర్తిగా అలాగ ఉండిపోయేదానికంటే అనేసుకుని వచ్చాము. ఇంకా మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే, ఊర్లో వంటల వీడియోలు అయితే నేను ఎక్కువ చేయను. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చేస్తాము, ఈ రోజు రేపు ఇది చేద్దాం అని ముందే ప్లాన్ చేసుకుంటే కావాల్సినవన్నీ బయటకి ఎక్కడికి వెళ్ళైనా తెచ్చుకుంటాం కాబట్టి అన్ని ఉంటాయి. ఇంట్లో అయితే అన్ని ఉండవు మాక్సిమము. ఈ రోజు పాయసం చూసారా, ఏదైతే ఇంట్లో ఉన్నాయో దాంతో వల్ల చేశాను. అదే ముందే ప్లాన్ చేసుకుంటే మంచిగా ప్లాన్డ్ గా అయితే మంచిగా చేసుకోవచ్చు. వాళ్ళకి ముందు అన్ని ప్లాన్ చేసుకోలేం కాబట్టి నేనైతే ఎక్కువగా వంటల వీడియోలు అయితే ఊర్లో చేయను. ఇప్పుడు ఈ అరగంట అయినా వాకింగ్ చేద్దామని ఎందుకు వచ్చాను అంటే, హైదరాబాద్ విజయవాడ వెళ్ళాము, మా అత్తాల ఇంటికి వెళ్ళాము. అక్కడే వాకింగ్ లేదు, ఏం లేదు, టైంకి తిండి తినలేదు, ఏం లేదనమాట. ప్రోటీన్ ఉండేలాగైతే చూసుకున్నాము మాక్సిమం. రైస్ ఐటమ్ అయితే మరి నేను ఓవర్ గా అయితే తినలేదు. రైస్ ఐటమ్ లిమిట్ గా తిన్నాను, మంచిగా ప్రోటీన్ తీసుకున్నాను. కాకపోతే వాకింగ్ లేదు, ఏం లేదు, టైంకి తిండి లేదు. విజయవాడలో 2 రోజులు అయితే మరీ దారుణము. లంచ్ ఏమో 4కి, డిన్నర్ ఏమో 10-11కి. అసలు సరిగ్గా తినలేదనమాట. ఇంక ఈ రోజు నుండి వాకింగ్ స్టార్ట్ చేస్తే ఏమో అసలు లేట్ అవుతుందో ఏటో నాకు డౌటే. పెరిగే ఉంటుంది ఖచ్చితంగా. నీకేమనిపిస్తుందా? ఇంకా డౌటా? పెరిగే ఉంటుంది. నేను ఒక 2 కేజీలు పెరిగిపోయి ఉంటుంది. నేనైతే అక్కడ చూసుకుని వచ్చాను, చూద్దాం వెళ్ళాక చూసుకుందాం అనేసుకుని. ఇంకా ఏదైతే అయ్యింది. ఇప్పుడైతే మనం ఏం చేయలేము, పెరిగినా తగ్గినా. ఇంక ఈ రోజు నుండి అయితే రెగ్యులర్ గా వాకింగ్ అయితే చేస్తాను. ఇంకా రేపే అనమాట మా బావ కూడా వెళ్ళిపోతారు. ఊరు వెళ్ళిపోయి, ఊరంటే హల్దీ, వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయి అక్కడ ఒక వారం రోజులు డ్యూటీ చేసేసి మళ్ళీ వస్తారు ఒక వారం రోజులకి. అప్పుడు అందరం కలిసి వెళ్ళిపోతాము. ఇప్పుడైతే మా బావ కారు ఊర్లోనే వదిలేసి ట్రైన్ కి వెళ్ళిపోతున్నారు. రేపు టైంకి వెళ్ళిపోతావుగా, ట్రైన్ ఎక్కిపోతావుగా. ఈ రోజు నేను వేసుకునే డ్రెస్ గురించి అయితే ఎవరు అడగొద్దు, ఎందుకంటే ఇది ఆఫ్లైన్ లో తీసుకున్నాను. కాటన్ 3 పీస్ కుర్తా సెట్ అనమాట. ఒకసారి మనం పండక్కి కదా బావ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వెళ్ళాము షాపింగ్ కి, అప్పుడు తీసుకున్న డ్రెస్ అనమాట. అక్కడ 4 అయితే కాటన్ డ్రెస్సులు తీసుకున్నాను. ఆల్రెడీ అన్ని డ్రెస్సులు వేసేసుకున్నాను. అందులో ఇదొక డ్రెస్ అనమాట. ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. ఈ రోజు ఫస్ట్ టైం వేసుకున్నాను కొత్త డ్రెస్, కానీ చూడడానికి కొత్త డ్రెస్ లో లేదు కదా. కాటన్ అంటే ఇలాగే ఉంటాయి, మరి కొత్తవైనా పాతవైనా ఒకేలాగా ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే సేమ్ కొంచెం సిమిలర్ గా ఉండే ఏదైనా డ్రెస్ ఉంటే ట్యాగ్ చేస్తాను, కానీ సేమ్ డ్రెస్ అయితే ట్యాగ్ చేయడం అయితే కుదరదు. ముందుగానే చెప్పేస్తున్నాను. మళ్ళీ కొన్నిసార్లు అయితే అక్కడ డ్రెస్ లింక్ పెట్టండి అని కూడా అడుగుతారు. ముందు జాగ్రత్త అనమాట, ముందే చెప్తున్నాను. బయటకు వచ్చాం కాబట్టి కాస్త కోస్త గాలి లాగా లైట్ గా అలాగే వేస్తుంది కాబట్టి ఏదో అలాగా ఉంది, కానీ ఇంట్లో అయితే వేడి బేభత్సంగా ఉంటుంది. ఈ రోజు ఇంకా తక్కువ, చాలా వేడి. అందుకే మధ్యాహ్నం చక్కగా పడుకోను. నిన్నైతే మా బావ పడుకోలేదు, నేను పడుకోలేదు. నిద్రలు రాలేదు ఆ వేడికి. ఫ్యాన్ ఎంత ఫ్యాన్ వేస్తాను చెప్పండి, ఆ ఫ్యాన్ కూడా చాలా వేడి గాలి వచ్చేస్తుంది ఎండ టైంలో. ఈ రోజు కొంచెం తక్కువ ఎండ ఉంది. ఒక్క మాత్రం అలా ఉన్నా ఎండ తక్కువ ఉంది, వేడి తక్కువ అనిపించింది కొంచెం. మళ్ళీ అక్కడ వరకు వెళ్ళి
మా నాన్నల పొలం వరకు వెళ్ళి రేపు వెళ్ళిపోదాం. వారం రోజులకి వెళ్ళిపోతావుగా, మంచిగా ఎంజాయ్ చేసుకుంటావు కదా ఈ వారం రోజులు. ఎంజాయ్ ఏమో కానీ మంచిగా పడుకుంటాను హ్యాపీగా ఏసీలో, అది మాత్రం కరెక్ట్. ఇక్కడ కూడా పర్లేదు, డాబా మీద మంచిగా నిద్ర పడుతుంది. ఈ మధ్య మేడ మీద పడుకుంటున్నాం కాబట్టి మంచిగా నిద్ర వచ్చిన 1-2 రోజులు కొంచెం ప్రాబ్లం అయింది, మిగతా అన్ని రోజులు పర్లేదు. అలవాటు అయిపోయింది. మెయిన్ మేడ మీద చల్లగానే ఉంది. చలేసేస్తుంది. పొద్దున కదా ఇంకా చలేసిద్ది. ఒకటే ప్రాబ్లం, పొద్దున్న 6 తెల్లగా అయిపోతుంది కదా, 6 లెగిసిపోవాల్సి వస్తుంది. అదొకటే ప్రాబ్లం, మిగతా అంతా బాగానే ఉంది. ఇంట్లో అయితే కొంచెం చీకటిగా ఉంటది, క్లోజ్డ్ ఉంటది కాబట్టి. ఈ రోజు నైట్ ఎలాగా ఎక్కడ పడుకుంటున్నాం ఏంటనేది చూపిస్తాము. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వేసవకాలం వస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం ఎక్కువ. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అందరూ వచ్చేవాళ్ళు కదా, అందరూ ఉండేవాళ్ళు. ఇంట్లో ఫ్యాన్లు కూడా ఉండేవి కాదు, టేబుల్ ఫ్యాన్లు ఎక్కువ ఉండేవి. తర్వాత అప్పట్లో అయితే పవర్ కట్లు ఎక్కువ, ఇంకెప్పుడు పవర్ కూడా ఉండేది కాదు. అందుకని రాత్రి అయితే చాలు ఈదుల్లోకి మంచాలు వేసి, ఏం మంచాలు, కజ్జిడి మంచాలు, మడత మంచాలు, ఏవో అలాంటి మంచాలు, అలాంటి మంచాలు వేసి దాని మీద పడుకునే వాళ్ళం. ఫ్యాన్లు కూడా అక్కర్లేదు, ఫ్యాన్లు కూడా పెట్టుకునే వాళ్ళం కాదు. ఇప్పుడైతే డాబా మీద ఫ్యాన్ కూడా పెడుతున్నాము. డాబా మీద ఫ్యాన్ పెడితే సూపర్ అనమాట, మంచిగా నిద్ర పడుతుంది. హ్యాపీగా అలా పడుకునే వాళ్ళం అనమాట ఈదుల్లో. ఒకప్పుడు మా ఊర్లో కూడా వీధుల్లో పడుకునే వాళ్ళు, కాకపోతే ఇప్పుడు అంతకంతకి జనరేషన్ మారే కొద్దీ వీధుల్లో పడుకోవడం మానేస్తారు. మా చిన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు డాబాలు కట్టేస్తాం కానీ ఒకప్పుడు అయితే పెంకుటిల్లు, రేకిల్లు, వకిల్లు ఉండేది అనమాట. ఇంకా ఇప్పుడు వంట అవన్నీ చేస్తాను కదా, ఆ ఇల్లు అయితే పురిల్లు ఉండేది. అప్పుడు నేను చిన్నప్పుడు అనేదాన్ని, నాన్న డాబా కట్టొచ్చు కదరా నాన్న, ఎలాగండి దాన్ని, డాబా కట్టొచ్చు కదరా నాన్న, మనం కూడా వేసవికాలం అయితే మేడ మీద పడుకుందాము అనేసి అనేదాన్ని. ఆ తర్వాత డాబా ఇల్లు కట్టారు కానీ ఆ తర్వాత మేము పడుకోవడం మానేము. అదే ఏదైనా లేనప్పుడే కావాలనిపిస్తుంది, అది మన చేతికి ఒకసారి అందిన తర్వాత మనకి అది దక్కిన తర్వాత అది తెలియదు అనమాట. లేనప్పుడు ఏదైనా విలువ తెలుస్తుంది అంటారు, అది మాత్రం కరెక్టే. డాబాలు కట్టాను కానీ సొక్కమే మంది ఎప్పుడు పడుకోము. నేనైతే ఇంటికి వచ్చాను, మా బావేమో స్కూల్ దగ్గర ఆగి వీడియో అప్లోడ్ చేసి వస్తా అన్నారు. ఏం చేస్తున్నావురా? ఏంటి ఎండలకి వేడికి మిక్సర్ తింటున్నావా? అబ్బబ్బబ్బా, ఇంకొకటి ఏడి నాకెక్కడ దోశ అవ్వలేదు. ఏ ఈదులోకి వెళ్ళిపోండు. నేను సాదా ఇంటికి బెండకాయలకి వెళ్ళాను, బెండకాయలకి పొద్దు డాబులు ఆడుకుంటారా చార్లని మొక్కకి. అవును, అలాగని టవలా తెచ్చినాను, దోశలు అవ్వలేదు. నేను ఇక్కడ ఉంటాను అమ్మమ్మ అని అంట. ఎక్కడికి వెళ్ళిపోండి అయితే, ఏదో దయ ఇలా అందరూ ఉండాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళంతాడులే. ఇంకా వాకింగ్ నుండి అయితే వచ్చేసాము, కాళ్ళు చేతులు కడుక్కొని ఇంక ఇదిగోండి చపాతీ మొత్తం కలిపి వెళ్ళిపోయాను కదా, ఇంక చపాతీలు అయితే చేస్తున్నాను. ఈ పొయ్యి ఈ స్టవ్ అయితే ఆ పైన ఉండేది, కింద పామి పైన నిల్చొని ఇవన్నీ గుంజులు తీసినట్టు ఎందుకు కిందకి దించేయండి మా అమ్మ. ఇంక పొయ్యి అయితే కిందకి దించేసాను. ఇంక ఇప్పుడైతే చపాతీలు చేసి ఇక్కడే ఇలా కాల్చేయచ్చు అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇంతకు ముందు మా అమ్మ ఇంట్లో గోబర్ గ్యాస్ ఉండేది, గోబర్ గ్యాస్ కింద ఉండేది, ఈ సిలిండర్ గ్యాస్ పైన ఉండేది స్టవ్. అప్పుడు చక్కగా ఇక్కడ గోబర్ గ్యాస్ మీద ఏదైనా చేసేటప్పుడు ఇలానే కూర్చొని చేసుకునే వాళ్ళము. ఇప్పుడు అది పోవడం వల్ల ఇంకా సిలిండర్ గ్యాస్ కిందకి దించేస్తా స్టవ్. ఇంకా మా అన్నయ్య అయితే ఏటికెళ్ళి వచ్చేసాడు. మా అన్నయ్య మా నాన్న ఇదిగోండి వీళ్ళిద్దరు వెళ్ళారు. ఇయ్యాలప్పుడు చీకటి అయిపోయింది కానీ పొద్దున్న మిస్ అయి 15 నుంచి ఇప్పుడే వెళ్ళాడు అనమాట. ఎంతసేపు చేస్తారు ఏట్లో? బాగుందా, నచ్చిందా ఏట్ల స్నానం? చేస్తున్నట్టున్నారు. భయం పోతే బీచ్ లో ఎంజాయ్ చేస్తారు, అప్పుడు దిగా బీచ్ కి వెళ్తే భయం అని లోపలికి రాలేదు. అవునులే, ఏడుపు. ఇంకా వచ్చే సంవత్సరం స్విమ్మింగ్ నేర్చుకుంటే ఫుల్ గా ఏట్లో ఈత కొట్టచ్చు. తక్కువ వాటర్లో చేయకూడదు స్విమ్మింగ్. కొంచెం నీకు ఇదిగో ఇక్కడ దాకా రావాలి, అప్పుడు స్విమ్మింగ్ బాగా వచ్చింది. అక్కడ దాకా వాటర్ ఉంటే అప్పుడు స్విమ్మింగ్ చేస్తే బాగా వస్తుంది. ఉండాలి వాటర్. ఇంకా చపాతి పన్నీర్ కర్రీ చేశాను కదా, ఇంకా అందరము టిఫిన్ లాగా చేస్తున్నాము. టైం అయితే 8 అయిపోయింది, ఇదేమి టిఫిన్ కాదు. ఇంకా ఒకటి తర్వాత ఒకటి తింటున్నాడమే, ఇంకా గ్యాప్ లేకుండా. మా అమ్మ అయితే పన్నీర్ కూర తిందు, మా అమ్మకి నచ్చదు. పన్నీరు మష్రూమ్ కూడా తినవు కదమ్మా, పట్టుకోకు. మళ్ళీ నాటు పట్టుకోక తింటది. హైబ్రిడ్ రకము ప్యాకెట్లో ఉంటాయి కదా బటన్ మష్రూమ్, అలాంటివి ఏం తిందు. మా అమ్మ ప్లెయిన్ గా తినేసింది చపాతి. పల్చగా చేస్తే చల్లరేసరికి చూడండి ఎలాంటి కన్సిస్టెన్సీ వచ్చింది, చక్కగా అయిపోయింది. మా అన్నయ్యకి పాయసం అంటే పిచ్చి, రోజు చేసిన తింటా కదా, అంత ఇష్టం అన్నట్టు మా అన్నయ్యకి పాయసం. పాయసం అనే కాదు, మెయిన్ తీపి ఇష్టం, స్వీట్. అది ఎలాంటిదామని మామిడి పండావని అరటి పండావని ఏదైనా తీపి అంటే మిక్సర్లు అలాంటి హాట్ కూడా తింటాడు కానీ కంపేర్ టు హాట్ స్వీట్ బాగా ఇష్టం. 3 పూటలు ఇట్లా రోజు ఇట్లా తింటాడు, అంత ఇష్టం అనమాట. పైకి అన్ని తీసుకెళ్తాను. బాంతలు సాపలు కంపెనీ ఇది, మోటార్స్ కంపెనీ. పైన చల్లగా ఉంది. రాత్రి వర్షం పడిద్దే ఏంటి, మెరుస్తుంది కొంచెం, చూద్దాం.
వర్షం పడితే దిగుతాము మరి ఇంకేంటి? హాయిగా హాయిగా చల్లగా హాయ్ హాయిగా చల్ల చల్లగా ఉందా? ఏ పాట పాడరా? నాకు నమ్మతాత నాకు నచ్చింది ఇంకా చింత లేదు అంత హాయ్ హాయ్ ఇంకా సంతోషం ఉల్లాసమే హకూనా మటాటా టిమోనన్ పుంబా. ఏ మీరు లేకండ్రా అమ్మ పరిస్థితులకు తీయండి తీయండి. ఫస్ట్ అమ్మ బొంతేసిద్ది, తర్వాత పిల్లలు. మీరు డాబా అంత తిరగండి, మళ్ళీ మట్టి మట్టి లేకండి. ఇదిగో ఈ గుడ్డకి తుడుచుకోండి, కాలు తర్వాత ఇక్కడ తుడుచుకొని అప్పుడు బొంత మీదకి ఎక్కండి. చాలుదా? తెస్తాను. చలేసిద్దమ్మా, తీసుకోవాలి బెడ్షీట్. చలియట్లేదా? చలేయట్లేదా? సరే తర్వాత అంటే కాలు దగ్గర మస్కిటోస్ కరిచేస్తాయమ్మా. అదే ఇంకోటి తలగడ ఇంకోటి రెండు ఫ్యాన్లు. చల్లగా గాలి వస్తుంది ఫ్యాన్ వేస్తే. ఫ్యాన్ వేస్తే మాత్రం చల్లగా గాలి తగ్గుతుంది. ఇంకా మాధవి నేను ఫ్రెష్ అయ్యి వస్తాము. మరి ఫ్రెష్ అయిన తర్వాత నేను ఇంకే పని చేయను అనమాట, అలాగ వచ్చేసి పడుకోవడమే. వదలండి, ప్లేయింగ్ చాలు, బజ్జండి. అమ్మ నాన్న వస్తారు, అప్పటిదాకా ఇక్కడ ఉండండి. ఓకే, మా నలుగురమే ఎక్కడ పడుకుంటాము. మా అన్నయ్య మా నాన్న పక్కన పడుకుంటారు అనమాట. ఏటో మేఘం దిగింది, మెరుపులు మెరుస్తుంది, ఏంటో వర్షం పడితే అందరం తట్టా బట్ట సర్దుకోవడం వేరే విషయం. ఫ్యాన్లు అన్ని మార్చాలన్నమాట. అదే కిందకి దిగిపోతామా లేకపోతే ఏంటా అనేది ఆలోచిస్తున్నాము. ఇప్పటికైతే చల్లగా ఉంది, ఇప్పటికైతే బాగుంది. నిద్ర వస్తుందమ్మా. నిద్ర వస్తుందిరా? మధ్యాహ్నం పడుకుంటే మళ్ళీ నిద్ర వచ్చేస్తుందా? ఇక్కడ ఊరు వచ్చిన తర్వాత ఏంటంటే మధ్యాహ్నం ఒక గంట 2 గంటల పడుకుంటున్నారు, నైట్ కూడా ఎర్లీగా 9:30-10 కల్లా పడుకుపోతున్నారు. ఊర్లో అయితే వీళ్ళకి అలవాటు. అదే మేము హెల్దీ వెళ్ళిపోయామనుకోండి, మధ్యాహ్నం ఒక అరగంట పడుకున్నా గానీ రాత్రి 12 పడుకోరు. అదేంటో అక్కడికి వెళ్ళిపోతే అలవాట్లు అన్ని మారిపోతాయి. ఇంక ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్న పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.